జిహ్వా బ్రవీతి అహం ఇది. బ్రవీతి అహమితి. జిహ్వ అంటే నాలుకండి. బ్రవీతి అహమితి అంటే నాలుక ఏం చెప్తుందండి? మామూలుగా నేను అని పలుకుతుంది. ఏది పలకాలనో నాలుకే కదండి పలకటం. నేను అని పలికినప్పుడు మరి ఆ నాలుక తన గురించి నేను అని చెప్తుందా? చెప్పడం లేదు. తన గురించి చెప్పడం లేదు అది. కానీ పలకటం మాత్రం పలుకుతుంది. నేను అని పలుకుతుంది. కానీ తన గురించి చెప్తుందా? చెప్పడం కాదు. కాబట్టి అదే విధంగానే దంత ఓష్ట్రవు తాలుకే నృప. దంత అంటే దంతాలు, ఓష్ట్రం అంటే పెదవులు, తాలుకే అంటే ఏమిటి? దవడలు. అలా అంటున్నవి. అంటే మనం పలికేటప్పుడు ఇవన్నీ కూడా అవి పలుకుతాయి. నేను అని పలికాను అనుకోండి, అవి పలుకుతాయి. కానీ వాటి గురించి చెప్పుకుంటాయి అవి కాదు. కానీ అవి ఏమిటి? ఏతే నాహం యతసర్వే వాక్ నిష్పాదన హేతవ. అవి వాకు పుట్టడానికి సాధనాలు, కానీ నేను మాత్రం కావు. బాగా అర్థం చేసుకోవాలి. మనం నేను అన్నాము అంటే అది ఎలా పలుకుతుంది? నాలుగు నుంచి పలుకుతాయి. ఆ పలికేటప్పుడు పెదవులు, అదేవిధంగా దంతాలు, ఇవన్నీ కూడా కదులుతాయి. నేను అని పలుకుతాయి అవన్నీ కూడా. కానీ అవి నేను అంటున్నాయి అంటే మనం వాటి గురించి ఆలోచిస్తున్నాం, నేను అని కాదు. అవి ఊరికే సాధనాలు అనమాట. వేరే దేని గురించో అవి పలుకుతున్నాయి నేను అని, కానీ అవి కాదు. సాధనాలే అవి, పలికేందుకు సాధనాలు అనమాట. కాబట్టి జిహ్వ నేను అని పలుకుతుందా ఏమి? నోటిలోని పండ్లు లేక పెదవులు లేక దవడలు నేను ఫలానా అని చెప్తున్నావా లేదే? అందుచేత ఇవి అహం శబ్దవాచ్యాలు కావు, కానీ అన్నీ కూడా వాక్కులు మాటలు పుట్టించడానికి సాధనములు, ఉపకరణాలు మాత్రమే అవుతున్నవి. ఆ విధంగానే కిం హేతుభిర్ వదత్యేష వాగేవ అహమితి స్వయం తథాపి వాగ్ నా అహమేతద్ వక్తుమిత్తం న యుజ్యతే. అంతేకాదు ఏతుల అంటే జిహ్వాది సాధనాల ద్వారా వాక్యే నేను స్వయం అంటున్నదా? లేదు కదా. ఆ కారణంచే వాక్కు నేను అని చెప్పడం ఈ విధంగా ఒప్పదు. కాబట్టి మాట పలికినప్పుడు ఆ వాగింద్రియం మాటలు పుట్టడానికి కారణమైన వానితో కలిసి నేను వాగింద్రియం అని చెప్తుందా? అట్లా అయినప్పటికీ నేను వాక్ అని ఇంద్రియమును ఆత్మను కాను అని చెప్తుంది. కావున వాక్ ఇంద్రియమే కానీ ఆత్మ కాబోదు. అంతేకాదు పిండ పృథక్ యథ పుంస. రాజా, తల చేతులు మున్నగు దేహభాగ లక్షణాలు కల పిండం పురుషుని ఆత్మ కన్నా వేరు. శిర పాణ్యాది లక్షణ తతో అహమిది కుత్రైతాం సంజ్ఞాం రాజన్ కరోమ్యహం. అప్పుడు ఇక నేను అని పేరు నన్ను దేనికి పెట్టమంటావు అంటే ఆయన పాపం రాజు తికమగ చేసేస్తున్నాడు అనమాట. ఈయన అంటే తికమగ కాదండి, ఈయన జ్ఞానం అలాంటిది అనమాట. అంటే నాదంటూ ఏమి లేదు. అటువైపు దేహం ఉన్నది, ఒకవైపు ఆత్మ ఉన్నది. ఈ రెండింటిలో కూడా దేని నేను అని చెప్పమంటావు? నేను అంటే నా దేహం గురించి చెప్పమంటావా? లేదు నాలో ఉన్నటువంటి ఆత్మ గురించి చెప్పమంటావా? లేదు నా తల చేతులు మున్నగు దేహభాగ లక్షణాలు గల పిండం ఆత్మ కన్నా వేరు. ఇంకా నేను అనే పేరు నన్ను దేనికి పెట్టమంటావు? పిండ పృథక్ యథ పుంస శిర పాణ్యాది లక్షణ తతో అహమితి కుత్ర ఏతాం. అంటే దేని గురించి? రాజా, నేను అహం అని సంజ్ఞ పేర్లు పెట్టి ఎట్లా వ్యవహారం చేయగలను? యదన్యో అస్తి పరకో అవి మత్త పార్థివ సత్తమా తదేషాం అహమయం చ అన్యో వక్తుమేవ పశ్యతి. అంటే రాజన్యోత్తమా, నాకంటే పరుడు వేరే ఎవడైనా ఉంటే అప్పుడు నేను వీడిని ఇతడు అన్యుడు అని చెప్పడం యుక్తం అవుతుంది. అంతే కదండి. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నప్పుడు వేరే వాడే ఉన్నప్పుడు నేను వీడిని ఇతడు అన్యుడు అని చెప్పగలుగుతాం అనమాట. అలా కానప్పుడు సమస్త దేహాల్లో కూడా యదా సమస్త దేహేషు పుమాన్ ఏకో వ్యవస్థిత. అందరిలో కూడా ఉండేది ఆ విష్ణువు ఆత్మే. ఆ విష్ణుమూర్తి నడిపిస్తున్నాడు. అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది. ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. దేహాలు వేరు. అలాంటప్పుడు సమస్త దేహాల్లోనూ ఉన్నవాడు ఒకే పురుషుడు అయినప్పుడు నీవెవడవు, నేను ఫలానా వాడనన్న మాట నిష్ప్రయోజనం అవుతుంది. తదాహి కో భవాన్ సో అహం ఇచ్చేతద్ విఫలం వచ. విఫలం వచ అంటే ఏమిటి? అది దాంట్లో అర్థమే లేదు. అందుకనే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మను గౌరవించాలి. ఆ భావన ఏర్పడినప్పుడే మనకి ఈ దేహాలు, మనం ఎంతసేపటి కూడా దేహం గురించి ఆలోచిస్తాం. మనకి ఎదురుగా ఒక నిలబడ్డాడంటే మనది ఒక దేహము, వాడిది ఒక దేహం. అంతేని లోపల ఉండేటువంటి ఆత్మ ఆ శివన్ నారాయణుడే కల్పిస్తున్నాడు, కలిగి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మనం వేరుగానే చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా వేరువేరుగానే చూస్తూ ఉంటాం.
కానీ అలా కాదు. సమస్త దేవుల్లోనూ ఉన్నవాడు ఒకే పురుషుడు అయినప్పుడు యదా సమస్త దేహేషు పుమాన్ ఏకో వ్యవస్థిత తదా హి కో భవాన్ సోహమిత్యేత విఫలం వచ. అలాంటప్పుడు నీవెవడు నేను ఫలానా వాడు అన్న మాట నిష్ప్రయోజనం అవుతుంది కదా. అన్ని రకాల శరీరంలో నువ్వు పురుషుడు ఒకటే అయినప్పుడు నీవు ఎవరు నేనెవరిని అనే మాటలు ఫలితం లేనివే అవుతాయి కదా. కాబట్టి ఎప్పుడైతే అన్ని దేహాల్లోనూ ఒకే ఒకడు స్వరూప స్వభావాలతో ఒకే విధంగా ఉన్నవాడు ఆత్మగా సాక్షిగా నెలకొని ఉన్నట్లయితే అప్పుడు నీవు ఎవరు అని చాలా మంది విషయంలో ఇతడు ఎటువంటి వాడు అని నిశ్చయించుకోవడానికి తగిన ప్రశ్నావాక్యములు వేసినట్లయితే నేను ఇటువంటి వారిని నీకంటే వేరు అయిన వారిని బదులు చెప్పేవాడు లేకపోయినప్పుడు మరొక విధమైన ఆత్మ ఎదురు కానప్పుడు నా యొక్క ప్రతివచనం సమాధానం చెప్పడం ఫలితం లేనిదే అవుతుంది. త్వం రాజా శిబికాచయమేహ త్వం రాజా శిబికాచ ఇయం ఇమే వాహా పురస్తరాహ అయం చ భవతో లోకో నా సత్ ఏతన్ నృప ఉచ్యతే నా సద్ ఏతన్ న ఉచ్యతే ఏతన్ నృప ఉచ్యతే. అంటే ఏమిటి రూపాల? ఇది పల్లకి. త్వం రాజా శిబికాచ అయం ఇమే వాహాహ అంటే ఏమిటి? మీరు ముందు నడిచే బోయీలు మీరు ముందు నడిచే బోయీలు పురస్తరాహ అంటే ఏమిటి? ముందు పోయేటువంటి వాళ్ళు. అయంచ భవతో లోక అంతేకాదు భవత లోక అంటే ప్రజలండి. మీరు అందరూ కూడా నీ ప్రజలు అని ఈ విధంగా అనడం వాస్తవానికి సత్యం కాదు. అయంచ భవతో లోకో నా సత్ ఏతత్ నృప ఉచ్యతే నా సత్ ఏతద్ ఉపా ఉచ్యతే. అంటే ఏమిటి? నృప అంటే రాజు అంటే ఏమిటి? నేనేదో రాజుని, నీవు రాజువు, వీరు ముందు నడిచే బోయీలు, వీరు నీ ప్రజలు అని ఈ విధంగా అనడం వాస్తవానికి సత్యం కాదు. ఎందుకంటే ఇంకో చక్కటి తర్కం చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఉదాహరణకి వృక్షా దారు తతశ్చయం శిబికా త్వదధిష్ఠిత. త్వదధిష్ఠిత అంటే నీవు అధిష్ఠించి ఉన్నావు, కూర్చొని ఉన్నావు. ఏమిటది? పల్లకి. మరి ఈ పల్లకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం కూర్చొని కుర్చీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం రాసుకునే టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా ఒక ముడి పదార్థం నుంచి వచ్చాయి అన్నమాట. అది ఏమిటది? వృక్షా దారు తతశ్చయం. రసంతో కూడిన వృక్షం అన్నమాట. దాని నుండి వేరు చేయబడి ఎండిపోయేది కట్టె, అదే దారు కర్ర అన్నమాట. దారు అంటే అది. వృక్షాత్ దారు అంటే ఏమిటి? చెట్టు నుండి ఆ దారు కర్ర, దాని నుండి తతశ్చయం శిబిక. మరి అక్కడి నుంచే కదండి, కొయ్య నుంచే ఈ అధిష్ఠించిన పల్లకి వచ్చాయి, అక్కడి నుంచే వచ్చింది. కానీ దురదృష్టాలు ఏమవుతుంది? 4 మూలలుగా కోయబడింది చెక్క, దానితో చదరంగా నిర్మించబడింది ఈ పల్లకి కాగా ఇప్పుడు వృక్షము దారు ఇత్యాది పేరు లేనందువలన వ్యభిచారి స్థిరమైన పేరు లక్షణం లేని కారణంగా వృక్షము దారులు మిథ్యలు అవుతున్నాయి. అంతే కదండి. ఇప్పుడు దీనికి పేరేమిటి? పల్లకి. మరి ఎవరన్నా దీన్ని వృక్షం అంటారండి పల్లకిని? అనరు. మనం కుర్చీ తయారు చేసుకున్నాము చెక్కతో. ఆ చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది మరి? పాప ఆ చెట్టు పోయినది, అదే నీకు కుర్చీ అయినదనమాట. కాబట్టి నీవు కుర్చీ అంటావు కానీ ఆ వృక్షము దారులు మిథ్యలు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి చెట్టు నుండి మొద్దులు, వాటితో ఈ నీవు కూర్చొని ఉన్న పల్లకి చేయబడినది. అయితే దీనికి చెట్టు అని పేరున్నదా? దారు అని అంటున్నారా? ఏది దీని నిజమైన పేరు? వృక్షారూఢో మహారాజో నాయం వదితే జన. వృక్షారూఢో మహారాజో. నీ ప్రజలు ఏం చెప్తారు? పల్లకిలో ఎక్కారని చెప్తారు కానీ వృక్ష ఆరూఢ అంటే ఏమిటి? చెట్టు ఎక్కాడు రాదని చెప్తాను లేదు. చెట్టు ఎక్కాడంటే అది వేరే అర్థం అనమాట. కానీ ప్రజలు నిన్ను ఏమంటారు? చెట్టు ఎక్కాడని అనటం లేదు. వృక్షారూఢో మహారాజో నా అయం వదతి తే జన. నా అయం వదతి తే జన. తే అంటే నీకో, వదతి అంటే చెప్పడం. నా అయం వదతి అంటే ఏంటి? చెప్పడం లేదు. ఏమని చెప్పడం లేదు? ఈ విధంగా మహారాజు చెట్టు ఎక్కాడని కానీ లేదు, కొయ్యని ఎక్కాడని అనటం లేదు. జనం అందరూ ఏమంటున్నారు? నిన్ను పల్లకి ఎక్కావని అంటున్నారు. నచ దారుణి సర్వత్వాం బ్రవీతి శిబికాగతం. నచ దారుణి. దారుణి అంటే ఏమిటి? కొయ్యి ఎక్కాడని చెప్పడం లేదు ఎవరు కూడా. సర్వత్వాం అందరూ కూడా నిన్ను బ్రవీతి శిబికాగతం. శిబికాగతం అంటే ఏమిటి? పల్లకిలో కూర్చున్నారు అంటారే కానీ నీ విధంగా చెట్టు ఎక్కాడని కానీ లేదు కొయ్యి ఎక్కాడని అంటం లేదు. కానీ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు నుంచే వచ్చినది. అదే విధంగానే శిబిక దారు సంఘాతో రచనాస్థితి సంస్థిత. వృక్షం అనేది ఒకటే, కట్టెల మోపై పనితనంలోని నేర్పు వల్ల పల్లకి అయ్యింది. శిబిక దారు సంఘాతో
రచనాస్థితి సంస్థిత. రచనాస్థితి అంటే పనితనంలోని నేర్పు కూర్పు వల్ల పల్లకి అయింది. వృక్షం అనే ఒక వస్తువే రచనాభేదాన్ని బట్టి నామభేదం పొందింది అనమాట. అన్విష్యతాం నృపశ్రేష్ట తద్భేదే శిబికాద్వే. కాబట్టి ఈ శిబికలు మూలమేదో నీ ద్వారా అన్వేషించబడుగాక. మనం కూడా చెప్తూ ఉంటాం, మన మూలాలను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అంటుంటాం. మన పెద్దవాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి, మన మూలాలు ఆలోచిస్తుండాలి. అంటే అర్థం ఏమిటి? నీవు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పూర్వీకులు ఎవరు, వారి యొక్క గొప్పతనం ఏమిటి, వారు ఎలా ప్రవర్తించేవాళ్ళు, వారు ఎటువంటి సన్మార్గంలో పోయారు, వాళ్ళు ఎటువంటి విద్వాంసులు, ఎటువంటి పండితులు, ఏమేమి నేర్చుకున్నారు, వారు సంఘానికి ఏమేమి ఇచ్చారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటేనే వాళ్ళ మార్గంలో మనం పయనించగలుగుతాం. అంతేగాని ఎంతసేపటికి మన తల్లిదండ్రులు మాత్రమే కాదు, మన తల్లిదండ్రుల్ని పూజించాల్సిందే. కానీ అంతకు ముందు కూడా ఇంకా తరతరాల నుంచి వస్తున్నది ఆచారాలు, వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి దీనికి మూల కారణం ఎవరు అనేటువంటిది నీవు ఆలోచించాలి అని చెప్పి చూడండి, ఎంత చక్కటి ఉదాహరణతో మూలాలు ఆలోచించాలనే విషయాన్ని ఎలా చెప్పారో చూడండి. ఎందుకంటే వృక్షా దారు తతచ్చేయం శిబికా తదవస్థిత కిం వృక్ష సంజ్ఞావా అస్యా దారు సంజ్ఞా అథవా నృప వృక్షారూఢో మహారాజో నా అయం వదతి జన నచ దారుని సర్వస్వాం బ్రవీతి శిబికాగతం. నీ ప్రజలు మహారాజు చెట్టు ఎక్కాడని అనటం లేదు, అలాగని కొయ్యకు ఎక్కాడని అనటం లేదు. మరి ఏమంటున్నారు జనం అందరూ కూడా, నిన్ను పల్లకి ఎక్కావని అంటున్నారు. కాబట్టి రాజశ్రేష్ఠ శిబికా దారు సంఘాతో, ఒకటే కట్టెల మోపై పనితనం నేర్పు కూర్పు వల్ల పల్లకి అయింది. వృక్షం అనే ఒక వస్తువే రచనాభేదాన్ని బట్టి నామభేదం పొందింది. కాబట్టి ఈ శిబికను మూలమేదో నీ ద్వారా అన్వేషించబడుగాక. ఏవం ఛత్రశలాకానాం పృథగ్భాగే విమృశ్యతాం యాతం ఛత్రమిత్యేవ న్యాయస్త్వయి తథామయి. అంతేకాదు, ఇలాగే ఊచలు గొడుగు వేరు చేసి గొడుగును పరిశీలించు. ఊచలు గొడుగును వేరు చేసి ఏవం ఛత్ర శలాకానాం అంటే గొడుగును రూపొందించే శలాకులు అంటే ఒకటి కడ్డీలండి. అవి విడిపోయినట్లయితే ఏముంటుంది? గొడుగు ఎక్కడికి పోయిందండి? గొడుగు ఉంటుందా? మరి దాన్ని నిలబెట్టేదే ఆ యొక్క మధ్యలో ఉండేటువంటి కడ్డీలు అనమాట. కానీ గొడుగు ఎక్కడికి పోయిందని విచారించు. ఈ విధంగా అచేతనా పల్లికి మొదలైన వాటి ఉనికి లేదు అని నిరాకరించి అదే న్యాయమును పోలికను చేతనాలుగా గ్రహింపబడే వాటి అందును సమన్వయం చేస్తున్నాడు. ఏష ఇది అంటే నా శరీరమునందు త్వయి నీ తనువునందును శిరస్సు హస్తములు మొదలైన విడిపోయినట్లయితే నీవు ఉండవు, నేను ఉండను అని అర్థం అన్నమాట. తయా ఛత్రమిచ్చేష న్యాయస్త్వయి తథావయి. కాబట్టి గొడుగులోని కడ్డీలు శలాకలు విడిపోయినట్లయితే గొడుగు ఛత్రం ఎక్కడికి పోయింది అని విచారం చెయ్యి. అదే న్యాయము నీకు నాకు అందరికీ వస్తుంది సుమా. పుమాన్ స్త్రీ గౌరజావాజీ కుంజరో విహగత్తరు దేహేషు లోక సంజ్ఞేయం విజ్ఞేయ కర్మహేతుషు. ఈ మగవాడు, పుమాన్ అంటే మగవాడు, స్త్రీ అంటే ఆడది, గౌరజ అంటే ఎద్దు, ఆవు లేకుంటే ఆవు, మేక, వాజీ అంటే ఏమిటి? గుర్రము, కుంజరో అంటే ఏనుగు, విహగ అంటే పక్షి, తరుహు అంటే చెట్టు. ఇవన్నీ కూడా ఎలాగ కర్మకారణాలు వచ్చిన దేహాలకు లోకం పెట్టిన పేరు. దేహేషు లోక సంజ్ఞేయం విజ్ఞేయ కర్మహేతుషు. దేహాలకు లోకం పెట్టిన పేరు అని తెలుసుకోవాలి. అంతేగాని ఈ పురుషుడు, స్త్రీ, ఆవు, మేక, గుర్రము, ఏనుగు, పక్షి, చెట్లు ఇత్యాదులన్నీ కూడా కర్మలకు హేతువులైన దేహాలకు లోకంలో పేర్లు అని తెలుసుకో. పుమాన్ దేవో నరో న పశుర్ నచ పాదప శరీరకృతి వేదాస్తు భూపైతే కర్మయోనయ. కర్మయోనయ అంటే ఏమిటి? ధరణిపాల దేవో నరో, పురుషుడు దేవత కాదు, నరుడు కాదు, పశువు కాదు, చెట్టు కాదు. ఇవన్నీ కర్మ వల్ల ఏర్పడిన శరీరాల్లోని ఆకార భేదాలు మాత్రమే. శరీరకృతి భేదాస్తు భూప ఏతే కర్మయోనయ. భూప ఏతే అంటే రాజా అని అర్థం. భూప అంటే వస్తు రాజేతి అల్లోకే యచ్చ రాజవటాత్వం తదా అన్యచ్చ నృపేత్తం తన్న సత్యం కల్పనామయం. నరపాల లోకంలో వస్తు నిజంగా చూస్తే రాజని, రాజేతి యత్ లోకే యచ్చ రాజవటాత్మకం, రాజవటులని అలాగే చరిత్రమని అనబడుతున్న వస్తువు సత్యం కాదు, అది కల్పనామయం. తథా అన్యచ్చ నృపేత్తం తన్న సత్యం. అవన్నీ నిజం కాదు, కల్పనామయం. అంటే ఏమిటి?
ఇవన్నీ కూడా ఒక కల్పన, మనం కల్పించుకున్నదే అన్నమాట. ఇవన్నీ నిజం కాదు. కాబట్టి వస్తుత రాజేయతి లోకే, వస్తు రాజేతి లోకే యత్ లోకే, అంటే లోకంలో రాజు అని రాజభటులు అని ఏ వస్తువులు ఉన్నావో అవి అన్నీ కూడా సత్పదార్థములు, అన్ని ఎప్పటికీ ఒక్క తీరుగా ఉండేవి కావు, సంకల్పాత్మకములు, సత్తు అనబడవు. ఎత్తు కాలాంతరేణాపి, ఏదైతే ఇక్కడ ఎత్తు కాలా అంతరేణాపి అంటే మరో కాలంలో పరిణామం ఉన్న వాటి వల్ల మరో పేరు పొందనిదే వస్తువు అంటే అది ఏమిటి అంటావా? ఎత్తు కాల అంతరేణాపి నా అన్యాం సంజ్ఞాం ఉపైతివై, నా అన్యాం సంజ్ఞాం అంటే ఏమిటి? మారకుండా ఏది అయితే అలాగే ఉండిపోతుందో పరిణామాది సంభూతాం తద్వస్తు నృపా తచ్చకిం. కాబట్టి ఏది మరో లోకంలో పరిణామం వాటి వల్ల మరో పేరు పొందనిదే వస్తువు అంటే అది ఏమిటి అంటావా అంటే, ఎత్తు అంటే ఏమిటి? ఇక్కడ పరమార్థమైన వస్తువు యొక్క విలక్షణత బట్టి తేడపరుస్తున్నాడు. ఏమని? వస్తువులో మార్పులు అంటే కాయ పండు కావడము వచ్చినందువలన ఏర్పడిన మరొక పేరును ఇప్పుడే కాకపోయినా మరొక కాలం అంటే రేపో మాపో అయినా ఏది పొందడము లేదో అది మాత్రమే నిజమైన సత్యమైన వస్తువు. అటువంటిది ఇక్కడ ఏమున్నది? ప్రతి క్షణంలోనూ లోకంలోని పదార్థాలు మార్పును పొందుతూనే ఉన్నవి. దేవతలు కూడా పలు వికారాలను పొందుతూనే ఉన్నారు. కనుక ఈ జగత్తులో కాలాంతరమునందైనా మార్పును మరొక పేరును పొందనిది లేదు. రాజు మొదలైన వారికి ఎవరికైనా బాల్యము యవ్వనము వంటి పరిణామాలు కలుగుతూనే ఉన్నవి. అవి కనుక వస్తువు కాదు అని అర్థం అన్నమాట. అందుకే మహీఘటత్వం అంటే మట్టి ముద్ద, కపాలము, కుండ, చూర్ణము వగైరా రూపాలను పొందుతున్నదని చెప్పాడు అనమాట. కాబట్టి త్వం రాజా సర్వలోకస్య పితుః పుత్రో రిపో రిపుః పత్నాపతి పితాసూనో కిం త్వం భూప వదామ్యహం. ఇప్పుడు చెప్పండి, నిన్ను నేను ఏమని పిలవాలో చెప్పమంటున్నాడు. ఎందుకంటే భూపాల త్వం రాజా సర్వలోకస్య, సర్వలోకస్య అంటే ఏమిటి? అందరికీ కూడా నీవు రాజు. మరి తండ్రికి కుమారుడవు అంటే నీ తండ్రికి నువ్వేమవుతావు? పితుః పుత్రో, తండ్రికి కుమారుడవు. మరి శత్రువుకి రిపో రిపు, శత్రువుకి నీవేమవుతావు? శత్రువు. అంతా ఒకటే ఓ రాజా, నీవు అన్నీ ఒకడవే, కానీ సందర్భాన్ని బట్టి మారుతున్నావు. సమస్త ప్రజలకు రాజువు, తండ్రికి కుమారుడవు, శత్రువుకు శత్రువు, పత్న్యాహ పతి, మరి ధర్మపత్నికి భర్తవు, పితా సూనోహ, కొడుకుకు తండ్రివి. అంటే నీ తండ్రికి నీవు కొడుకువు, మళ్ళీ నీకు సంతానం కలిగినప్పుడు నువ్వేమవుతున్నావు? తండ్రివి అవుతున్నావు. ఇప్పుడు నేను ఏమని పిలవాలో చెప్పు అంటున్నాను అనమాట. తం రాజా సర్వలోకశ్చ పితుః పుత్రో రిపో రిపుః పత్న్యాపతి పితాసూనో కిం త్వం భూప వదామ్యహం. మరి నేను ఏమని పిలవాలో చెప్పు అని అడుగుతున్నాను అనమాట. త్వం కిమేతత్ శిరః కిం ను గ్రీవా తవ తథోదరం నువ్వు పాదాదికం త్వం వా తవైతత్ కిం మహీపతి. అంతేకాదు ధరణీపతి, నీవు ఎవరు? నీ శిరస్సా, నీ కంఠమా, ఉదరమా, పాదం ఉన్న గుణవా? ఇది నీదా లేక ఇది నీవా? అంటే మనం శరీరం నీవు అంటే మనం ఏం చేస్తాం? అన్నిటినీ కలిపి మాట్లాడతాం అనమాట. కానీ ఈయన అడుగుతున్నాడు రాజుని. రాజు మొదలైన రూపాలకు ప్రతియోగి ఎదురుగా ఉండే వానిలోని భేదాన్ని బట్టి ఒకానొక వ్యవస్థ లేకపోతును, కానీ తలకాయ, కాళ్ళు, చేతులు మొదలైన వాటిని బట్టి నేను ఒకటిగానే ఉన్నాను కదా అన్నట్లయితే చెబుతున్నాడు. ఏమని? తొమ్మిది అవయములు ఇవి, వాటిని కలవాడు అవయవి. ఇతర నిర్వచనం ఉన్నప్పటికీ లోకంలోని ఈ పరిస్థితిని లోతుగా తరచి చూసినప్పుడు అట్లాగా అవయవ రూపంగానూ చెప్పడం వీలయ్యేది కాదు అని భావం. అంటే ఏమిటి? నీవు అన్నప్పుడు మనం, లేదు నేను అన్నప్పుడు వీటిని అన్నిటిలో కలిపే చెప్పుకుంటాం అనమాట. అంటే నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు అలా చెప్పం కదండి. నీవు అంటే వాటిని అన్నిటినీ కలిపి చెప్పడమే అనమాట. కానీ ఈయన అడుగుతున్నాడు, నీవు ఎవరవు? నీ శిరస్సా, కంఠమా, ఉదరమా, పాదం ఉన్న గుణవా? ఇది నీదా లేక ఇది నీవా? ఈ శిరస్సు నీవా లేక మెడకాయవా? లేక ఈ పొట్టనా ఇది నీవేనా? ఈ కాళ్ళు మొదలైనవి నీవా లేక నీకు చెందినట్టివా? ఇది ఏమిటో చెప్పు. సమస్త అవయవేభ్యస్త్వం పృథగ్భూప వ్యవస్థిత. కాబట్టి శరీరంలోని అన్ని అవయవాల కన్నా నీవు వేరుగా ఉన్నావు. కోహమిత్యత్ర నిపుణో భూత్వా చింతయ పార్థివ. నేను ఎవరిని అన్న విషయంలో తత్వ నిపుణుడవై పర్యాలోచించు. కాబట్టి ఇట్లయితే
సమస్త అవయవేభ్య త్వం, సమస్త అవయవేభ్య అంటే కవచము వనముల వలె అవయముల యొక్క సమారూపమైన వాడిని నేను వస్తువును ఎందుకాను, తక్కినవన్నీ అవయవాలను కలిగి ఉంటూ ఒక వస్తువుగా పరిగణించబడుతున్నవి కదా అని అన్నట్టే చెప్తున్నాడు. ఏమని? సమస్తేది, నీవు అవయవాల సముదాయమే అయినా కూడా విడివిడిగాను గుంపుగాను కనబడుతున్నందువల్ల వాటికంటే నీవు వేరుగానే ఉన్నావు. కానీ అవయవాలు దేహమును నీవు కావు, కానీ నీకు చెందినవి. దస్ట్ర అయినవాడు అంటే అవయవాలు శరీరముల కన్నా వేరుగా ఉన్నవాడు, స్వప్రకాశుడు, తనకు తాను మాత్రమే ఎల్లడి అయ్యేవాడు, తాను మరొక ప్రమాణము, జ్ఞానేంద్రులకు అందని వాడు కనుక శబ్దాదుల చేత చెప్పబడే, వినబడే, చూడబడే, తాకబడేవాడు కాడు. కాబట్టి ఈ విషయాన్ని నీ అనుభవం ప్రకారం విచారం చెయ్యి అని అంటున్నాడు. కోహమిత్యత రాజా, నీ సమస్త అవయవాల కన్నా నీవు వేరుగానే ఉన్నావు కనుక నేను ఎవరిని అనే విషయంలో నేర్పుగా విచక్షణ జ్ఞానం గలవాడవై చింతించు. సమస్తావయభ్యత్వం పృథక్ భూప వ్యవస్థిత ఓ అహమిత్యత్వ నిపుణో భూత్వా చింతయ పార్థివ. ఏవం వ్యవస్థితే తత్వే మయా అహమితి భాషితం పృథక్ కారణ నిష్పాద్యం శక్యతే నృపతే కదం. కాబట్టి రూపాల తత్వ విచారం ఇలా ఉండగా నా ద్వారా నేను అని చెప్పడానికి, పృథక్ భావంతో వేరు చేసి చెప్పడానికి ఎలా శక్యమవుతుంది? పృథక్ కారణ నిష్పాద్యం శక్యతే నృపతే కథం అని ద్విజుడు పలికాడని పరాశరుడు మైత్రిని వివరించాడు. కాబట్టి ఇందువలన నేను ఏదైతే చెప్పినానో నేను ఎవరినో చెప్పదాను అని అదే తేలింది అని అంటూ ఉపసంహారం చేస్తున్నాను అనమాట. ఏవం ఇది, ఈ విధంగా భేదం లేకుండా వ్యవస్థ ఏర్పడి ఉండగా పృథక్కరణే అంటే వేరు చేయడం, ఇది ఇటువంటిది అని వ్యవచ్ఛేదం చేయడంతో ఏర్పడేది. నోటితో పలుకబడే ఇదిగో ఈ లక్షణం గలవాడు నేను అని నీ ప్రశ్న సమాధానం చెప్పడం ఏ విధంగా కుదురుతుందో తెలియజేయవయ్యా అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆ రాజు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ తత్వ విచారం ఇలా ఉండగా అని చెప్పి ఈ చివరి శ్లోకంలో చెప్పాడు అని చెప్పి ద్విజుడు పలికాడని పరాశరుడు మైత్రేయునికి వివరించాడనమాట. ఇది విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 13వ అధ్యాయం దీంతో పూర్తవుతుందండి. మరి ఈరోజు చదవలసిన వాళ్ళు 14 నిమిషాల సమయం ఉంది. నిన్న మనం ఎంతవరకు చదువుకున్నామో ఆ మిగిలిన శ్లోకాలు ఒక నిమిషము ఎక్కడి వరకు అయిందంటే తక్కువే చదువుకున్నా, ఎక్కువ చదవలేదు. 20 శ్లోకాల వరకు అయిందండి. చచార ఆశ్రమ పర్యంతం త్రాణి గహనేషు సహా. 20వ శ్లోకం వరకు అయినదండి. 20వ శ్లోకం అడిగా అయిపోయినది. 21 నుంచి చదవాలి. 20వ శ్లోకము చచార ఆశ్రమ పర్యంతం ధ్రువాణి గహనేషు సహా అని చెప్పి చదువుకున్నాం. ఆ తర్వాత శ్లోకం చదవాలి. అంటే ప్రాతః గత్వా అతి దూరం సాయం ఆయాత్ యథా ఆశ్రమం. ప్రాతః గత్వాం అతి దూరం చ సాయం ఆయాత్ యథాశ్రమం పునశ్చ భరతస్య అభూత్ ఆశ్రమస్య ఉటజాజిరే తస్మిన్ మృగే ధూర సమీపపరం పరివర్తనే ఆసిచ్చేత సమాసక్తం నా యయా వన్యతో ద్విజః విముక్తరాజ్యతనయః ప్రోజ్ జితా శేషబాంధవః మమత్వం చ చకారోచ్చయః తస్మిన్ హరిణ బాలకే కిం వృక్షై రక్షితో వ్యాఘ్రహై కిం సింహేన నిపాతితః చిరాయమానే నిష్క్రాంతే తస్యా ఆసీదీతి మానసం ఏష వసుమతి తస్య ఖరాఘ్ర క్షత కర్పూరః ప్రేతయే మమ యాతో అసౌ క్వ మమైనక పోతకః విషాణాగ్రేణ మత్ బాహు కండూయాన పరో హి సహ క్షేమేన
अभ्यगतो अन्यात् अपि मां शुकयिष्यति। एते लोनसिकास्तस्य दशनैः अचित् उद्गतैः कुश का आकाश विराजन्ते वटव शामगा इव। इत्थं च रगते तस्मिन् सचक्रे मानसं मुनिः प्रीतिप्रसन्नवदनः पार्श्वस्थे च अभवन् मृगे समाधि भङ्गस्त शासित् तन् ममता अधृतः ममत्वा अधृतः आत्मनः संत्यक्त राज्यभोगाद्भिः स्वजनस्यापि भूपतेः चपले चपलं तस्मिन् दूरगं दूरगामिनी मृगपोते अभवत् चित्तं स्थैर्यवत्तस्य भूपतेः कालेन गच्छता श्रोत कालं चक्रे महीपतिः पितेव सहस्रं पुत्रेण मृगपोतेन दीक्षितः मृगमेव तदा तदाद्राक्षित् त्यजन् प्राणान् सावपि तन्मयत्वेन मैत्रेय न अन्यत् किञ्चित् चिन्तयत् तत्कालकृतां भावनां प्राप्य अदृश्यीं जम्बुमार्गे महारण्ये जज्ञे जातिस्मरो मृगः जातिस्मरात् उद्विग्नः संसारस्य विजोत्तम यहय मातरं भूयः सालग्रामं पाययौ शुष्कैः तृणैस्तदा अपर्णैः स कुर्वान् आत्मपोषणं मृगत्वहेतु भूतस्य कर्मणो निष्कृतं ययौ तत्र च उत्कृष्टदेहो असौ जज्ञे जातिस्मरो द्विजः सदा आचारवतां शुद्धे योगीनां प्रवरे आकुले सर्वविज्ञान संपन्नः सर्वशास्त्रार्थतत्त्ववित् अपश्यत् स मैत्रेय आत्मानां प्रकृतेः परम् आत्मानो अधिगत ज्ञानात् देवादीनि महामुने सर्वभूतान्या अभेदेन तदर्श तदात्मनः न पपाट गुरुप्रोक्तां कृतोपनयनः श्रुतिं न ददर्श च कर्माणि शास्त्राणि व्यगृहेण च उक्तोऽपि बहुशा किञ्चित् जड वाक्यम् अभाषित तदाप्य संस्कारगुणं ग्राम्य वाक्योक्ति संश्रितम् अपद्वस्त वपुषोऽथ मलिनां परदृग्विजः क्लिन्न ग्रन्थान्तर सर्वैः परिभूतस्सन् आगरैः समानान परां हानिं योगध्ये कुरुते यतः जनेन अवमतो योगी सिद्धं च विन्दति तस्मात् वेत वै योगी सतां धर्ममदूषयन् जन यथाव अन्येरन् गच्छेयुर्न च संगीतम् हिरण्यगर्भवचनं विञ्चित्येतं महामतिः आत्मानं दर्शयामास
జడోన్మత్తాకృతం జనే జడోన్మాత్త ఆకృతం జనే భుంక్తే పుల్మాష వివృహ్యది శాకం వన్యఫలం కణాన్ యద్యా యత్ యత్ యదా ఆప్నోతి సుబహు తదాత్తే కాల సంయమం వితుర్యం మరితేష అత భ్రాతృవై బాంధవ్యః కారితః క్షేత్రకర్మాధి తదన్నాహార తోషితః తతోక్ష వినా వయో జడకారీ చ కర్మణి సర్వలోకోపకరణం బభూవాహర వేతనః తం తాదృశ తాదృశం సంస్కార విప్రాకృతి విశేష్టితం క్షత్త సవీరరాజస్య కాలైః పశుమ యోజయత్ రాత్రౌ తం సమాలంకృత్య వైససస్య వితానతః అధిష్ఠితం మహాకాళీ జ్ఞాత్వా యోగేశ్వరం తథ ఖడ్గం సమాధాయ నిశితం నిశిషాధత క్షత్తారం క్రూరకర్మాణం అచ్చినత్ కంఠమూలతః స్వపార్షద యుతాదేవి పపౌ రుధిరం అల్పనం తత్ వీర ఇంతవరకు చాలు. ఓకే ఇక్కడ అలాగే చెప్తాను. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. అడిగండి. ముఖ్యంగా ఉమ్. 21వ శ్లోకము ప్రాతర్గత్వా అతి దూరం చ సాయం ఆయాత్ యథా శ్రమం అనకూడదు, యథా ఆశ్రమం. అది యథాశ్రమం అంటే మనం పలికేటప్పుడు శ్రమం అనకూడదు. ఒకవేళ కలిపి పలికినా కూడా ఎలా పలక అంటే యథాశ్రమం అక్కడ పలకాలన్నమాట. కొద్దిగా ఆశ్రమం, అది ఆశ్రమాన్ని తిరిగి కూడా అన్నమాట. తర్వాత 22వ శ్లోకంలో తస్మిన్ మృగే దూర సమీప పరివర్తిని, దూర సమీప పరివర్తిని అంటే దూరం అంటే దూరంగా, సమీప అంటే దగ్గరలో, పరివర్తిని అంటే ఉన్నా కూడా అంటే తిరుగుతుంటే కూడా భర్తనుగా లేడీ దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా ఆసి చేత సమాయుక్తం, ఆసి చేత సమాయుక్తం అంటే దాంట్లో మనసు దాంట్లో ఉండిపోయిందనమాట. నా యయావ అన్యతో ద్విజ, నా యయావ అన్యతో అంటే వేరెక్కడ పోలేదు ఆయన మనసు, దాన్ని అంటిపెట్టి అది ఎక్కడో తిరుగుతుంటే కూడా. అందుకే ఉదాహరణ చెప్పుకున్నాం, పిల్లవాడిని పక్కింట్లోకి ఆడుకునేది పంపినా కూడా మనం ఇక్కడ కూర్చొని వాడి గురించి ఆలోచిస్తుంటాం. అక్కడ ఎవరినో కొట్టేస్తున్నారేమో, యాక్చువల్లీ వీడే కొడతాడు వాళ్ళని, అయినా మన భయం ఏముంటుంది, వాళ్ళు ఎక్కడ కొట్టేస్తున్నారో వెళ్ళి అని భయం ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అదే ఇక్కడ రాదు. ఆ లేడీ దూరంలో ఉన్నా, లేడీ అంటే జింక్ అండి, విముక్త రాజ్య. తర్వాత ఇంకొక 25వ శ్లోకంలో ఏషా వసుమతి తస్య కర కాదండి, కర అంటే గాడిద, ఖుర ఖుర అంటే గిట్టలు, ఖుర అగ్ర క్షత కర్పూర అంటే ఖురాగ్ర అంటే ఏమిటి, వాటి యొక్క చెక్కల చివర గుచ్చుకున్న విచిత్రమైన రంగు గల నేల ఇదిగో ఖురాగ్ర క్షత కర్పూర వసుమతి. ఏషా వసుమతి అంటే ఏమిటి, అది పోయిన మార్గం నేను చూస్తున్నాను అనమాట, ఇదిగో ఇక్కడ సంచరించింది అని చెప్పాడు అనమాట. తర్వాత 27వ శ్లోకంలో కుశాహ కాశ, అది అండి 2వ పాదం, కుశాహ కాశ విరాజంతే విరాజంతే వటవ సామగా ఇవ. తర్వాత 29వ శ్లోకము సమాధి భంగస్తస్య ఆసీత్ తత్ మత్వా అధృతాత్మనః తన్మత్వాత్ అధృత ఆత్మనః అంటే సమాధి భంగస్తస్య ఆసీత్ తన్మత్వాత్ అంటే ఏమిటి, దాని మమకారం పెరిగే కొద్దీ ఆయనకి సమాధి భంగం కలిగింది అనమాట. అంటే దాంట్లోనే
మనసంతా ఆ లేడి గురించి ఆలోచించడం వల్ల ఆయన మమకారం పెరిగేసరికి సమాధి భంగం అయిందనమాట. ఆ తరువాత తన్మత్వా 34వ శ్లోకము, జాతి స్మరత్వాద్ ఉద్విగ్న, జాతి స్మరత్వాద్ ఉద్విగ్న సంసారస్య జిజోత్తమ, విహాయ మాతరం భూయః, విహాయ మాతరం భూయః సాలగ్రామం ఉపాయయౌ, తిరిగి వచ్చాడు అని అర్థం అనమాట. తర్వాత ఇంకా ఎక్కడ 40వ శ్లోకంలో, ఉక్తో అపి బహుశః కించి జడవాక్యం అభాషత తదపి సంస్కారం అన్నారు మీరు. సంస్కారం కాదు, అసంస్కార గుణం. తదపి అది కలిసిపోయినప్పుడు తదప్యసంస్కార గుణం అంటే సంస్కారం లేకుండా గ్రామ్య వాక్య ఉక్తి సంస్కృతం అంటే గ్రామ్య అంటే మోటుగా గ్రామ్య భాషలో మాట్లాడేవాడు అనమాట. అది అన్నమాట. అసంస్కారం అన్నారు, లేకుంటే మొత్తము అర్థం మారిపోతుంది అనమాట. ఇది తర్వాత మీలోని చక్కగా చదివారు. తర్వాత 47వ శ్లోకంలో సతూక్ష సతు అక్షాది సతూక్షాది సతు అక్ష పీన అవయవో, పీన అంటే బలిష్టమైన, అవయవం అంటే అవయవం కలిగినటువంటి, అక్ష అంటే ఎద్దు అని అక్ష అంటే సతు అక్ష పీన అవయవో జడకారీచ కర్మణి, కానీ పనిచేసేటప్పుడు మొద్దులా పనిచేసేవాడు అనమాట. సతు పీన అవయవో అది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సుమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సదనా సంతు జీవంతు దినదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదచ్చవద భ్రష్టం మాత్రాహీనం యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర.